are open, closed and isolated systems with examples? Okay, now first of all, open system, a system which can exchange both matter and energy with its surroundings is an open system. Example, cup of tea in saucer. Here the system can exchange both matter and heat with its surroundings. Okay, now first of all, open system. ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? ఓపెన్ సిస్టమ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏ సిస్టమ్ దట్ కెన్ గివ్ అండ్ టేక్, అంటే మ్యాటర్ గానీ ఎనర్జీ గానీ ఇస్తాది తీసుకుంటది సరౌండింగ్స్ తో. దాన్ని ఏమంటారు? ఓపెన్ సిస్టమ్ అంటారు. అర్థమైందా? ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? ఈ పాయింట్ కి అర్థం ఏంటి? ఈ యొక్క సిస్టమ్ ఏదైనా ఇస్తాది తీసుకుంటది. దేన్ని? మ్యాటర్ ని గానీ ఎనర్జీ గానీ సరౌండింగ్స్ తో. దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటారు. ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? మ్యాటర్ ని ఎనర్జీని ఇస్తాది తీసుకుని చెప్పుకున్నాం కదా. మ్యాటర్ అంటే ఏంటి? ఎయిర్, వాటర్, స్టీమ్. ఓకేనమ్మా. ఎనర్జీ అంటే ఏంటి? హీట్. ఎనర్జీ అంటే ఏంటి? హీట్. ఇలాగా మ్యాటర్ కోసం 3 ఎగ్జాంపుల్. ఎనర్జీ అంటే హీట్. మ్యాటర్ అంటే ఏంటి? ఎయిర్, వాటర్, స్టీమ్. ఎనర్జీ అంటే హీట్. సో ఈ యొక్క మ్యాటర్, ఎనర్జీ ఈ రెండు కూడా ఇస్తాది తీసుకుంటాది. దాన్ని ఏమంటారమ్మా? ఓపెన్ సిస్టమ్ అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ కప్ ఆఫ్ టీ ఇన్ సాసర్. సో అంటే కప్ ఆఫ్ టీ ఇన్ సాసర్ లో ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాడు? ఇందులో హీట్ అనేది వెళ్తాది. హీట్ గోస్ అవుట్. హీట్ ఎప్పుడైతే బయటకు వెళ్తుందో టీ ఆటోమేటిక్ ఏమవుతుంది? అక్కడ టీ బికమ్స్ కూల్. టీ బికమ్స్ కూల్. అలాగే స్టీమ్, అందులో కూడా ఈ కప్పులో స్టీమ్ కూడా, ఆవిరి కూడా బయటకు వెళ్ళిపోద్ది. ఆవిరి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోద్దో అందులో మ్యాటర్ ఏమవుతుంది? లాస్ట్. అందులో మ్యాటర్ అనేది పోతుంది. సో అందుకే ఈ కప్ ఆఫ్ టీ ఇన్ సాసర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇందులోని హీట్ వెళ్తుంది, అందులో స్టీమ్ కూడా వెళ్తుంది. ఓకేనమ్మా, డన్. సో ఇక్కడ దీన్ని బట్టి చూస్తే చూడండి, ఇక్కడ ఈ ఒక కప్ ఆఫ్ టీ సాసర్ లో బోత్ మ్యాటర్, హీట్ రెండు కూడా మూవ్ అయిపోయి. ఇక్కడ మ్యాటర్, హీట్ రెండు మూవ్ అయిపోయి. దాన్ని ఏమంటారు? ఓపెన్ సిస్టమ్ అంటారు. ఓకేనమ్మా. అంటే ఓపెన్ సిస్టమ్ లో మనకి మ్యాటర్, హీట్ ఈ రెండు మూవ్ అయిపోవాలి. దాన్ని ఏమంటారు? ఓపెన్ సిస్టమ్ అని అంటారు. ఓకేనమ్మా. హియర్ సిస్టమ్ కెన్ ఎక్స్చేంజ్ బోత్ అండ్ మ్యాటర్ విత్ ఇట్ సరౌండింగ్స్. సిస్టమ్ ఏంటి ఎక్స్చేంజ్ చేసింది? మ్యాటర్ ని, హీట్ ని రెండింటిని ఎక్స్చేంజ్ చేసింది. ఓకేనమ్మా. సిస్టమ్ కెన్ ఎక్స్చేంజ్ మ్యాటర్, హీట్. ఎక్స్చేంజ్ అంటే ఏంటి? మూవ్. ఇక్కడ ఏంటి? ఈ బోత్ మ్యాటర్, హీట్ రెండు కూడా మూవ్ అయ్యాయి సరౌండింగ్స్ లో. సో దాన్ని ఏమంటారు? ఓపెన్ సిస్టమ్ అంటారు. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏం తెలుసమ్మా? సిస్టమ్ గివ్ అండ్ టేక్ ఓన్లీ ఎనర్జీ బట్ కెనాట్ గివ్ మ్యాటర్. అంటే పైదని చెప్పుకున్న ప్రకారం ఓపెన్ సిస్టమ్ లో మ్యాటర్ ని, ఎనర్జీని రెండింటిని తీసుకుంటది, ఇస్తుంది, మళ్ళీ తీసుకుంటది. క్లోజ్డ్ సిస్టమ్ లో మాత్రం మీకు ఓన్లీ గివ్ అండ్ టేక్, ఓన్లీ ఎనర్జీ మాత్రమే ఇస్తుంది, తీసుకుంటది. ఇది మ్యాటర్ ని ఇవ్వదు, తీసుకోదు. అదే క్లోజ్డ్ సిస్టమ్. ఓకేనమ్మా. అది డెఫినేషన్. సిస్టమ్ విచ్ క్యాన్ ఎక్స్చేంజ్ ఎనర్జీని మాత్రమే ఇస్తుంది, తీసుకుంటది. అది ఎక్స్చేంజ్. కానీ మ్యాటర్ మాత్రం అసలు తీసుకోదు దాని ఒక సరౌండింగ్స్ లో. దాన్ని ఏమంటారు? క్లోజ్డ్ సిస్టమ్ అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చిల్ సీల్డ్ డ్రింక్ బాటిల్. అంటే ఇక్కడ ఎందుకు సీల్డ్ కోల్డ్ డ్రింక్ బాటిల్ ఎందుకు ఇచ్చారు? బాటిల్ అనేది క్లోజ్ అయిపోద్ది. సీల్ వేస్తే క్లోజ్ అయిపోద్ది కదా, బాటిల్ ఇస్ క్లోజ్డ్. ఎప్పుడైతే బాటిల్ క్లోజ్ అయిపోద్దో ఆటోమేటిక్ అక్కడ నో లిక్విడ్, నో ఎయిర్ గోస్ అవుట్. ఏ లిక్విడ్ బయటకు వెళ్దు, ఎయిర్ కూడా బయటికి వెళ్దు. హీట్ మాత్రం బయటికి వెళ్తుంది, వస్తుంది, బయటకు వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. డ్రింక్ అంతా ఆటోమేటిక్ వేర్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది? ఈ సీల్ డ్రింక్ బాటిల్ లో హీట్ మాత్రం మూవ్ అయింది, కానీ మ్యాటర్ మూవ్ అవ్వలేదు. లిక్విడ్ గానీ, ఎయిర్ గానీ సీల్ వేయడం వల్ల గాలి గానీ, దాని యొక్క వాటర్ గానీ మూవ్ అవ్వలే. హీట్ మాత్రం మూవ్ అయింది. హీట్ మాత్రం మూవ్ అవుతుంది, మ్యాటర్ మూవ్ అవుతుంది. ఓపెన్ సిస్టమ్ లో మ్యాటర్ మూవ్ అవుతుంది, ఎనర్జీ కూడా మూవ్ అవుతుంది. సో ఓపెన్ సిస్టమ్ లో మ్యాటర్, ఎనర్జీ రెండు మూవ్ అవుతాయి, రెండు ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఓపెన్ సిస్టమ్ లో. క్లోజ్డ్ సిస్టమ్ లో మ్యాటర్ మూవ్ అవ్వదు, ఎనర్జీ మాత్రం మ్యాటర్ ఎక్స్చేంజ్ అవ్వదు, ఎనర్జీ మాత్రం ఎక్స్చేంజ్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. అదే హియర్ ది సిస్టమ్ కెన్ ఎక్స్చేంజ్ ఓన్లీ ఎనర్జీని మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకుంటది. సో హీట్ అంటే ఏంటి? ఇక్కడ హీట్ అంటే ఏంటి? ఎనర్జీ. సో ఎనర్జీని మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకుంటది. డన్. సో మ్యాటర్ ఈస్ నథింగ్ బట్ ఎయిర్, లిక్విడ్. అది క్లోజ్డ్ సిస్టమ్. నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఈ సిస్టమ్ విచ్ నైదర్ మ్యాటర్ నార్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్డ్ విత్ ది సరౌండింగ్స్ ఈజ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఎగ్జాంపుల్ హాట్ కాఫీ ఇన్ థర్మో ఫ్లాస్క్. దీనికి అర్థం ఏంటంటే ఐసోలేటెడ్ సిస్టమ్ కి వచ్చేసరికి మనకి ఐసోలేటెడ్ సిస్టమ్ అసలు ఏది ఎక్స్చేంజ్ చేసుకోదు, మ్యాటర్ ని ఎక్స్చేంజ్ చేయదు, ఎనర్జీని కూడా ఎక్స్చేంజ్ చేయదు. దేన్ని? నైదర్ మ్యాటర్ నార్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్డ్. ఓకేనమ్మా. దాని యొక్క సరౌండింగ్స్ లో ఎగ్జాంపుల్
హాట్ కాఫీ థర్మోస్ ఫ్లాస్క్ అంటే ఏం తెలుసమ్మా, అది అక్కడ హీట్ అస్సలు వెళ్ళదు, హీట్ అసలు రాదు. ఓకేనమ్మా. థర్మోస్ ఫ్లాస్క్ కింద ఒక ఐసోలేట్ సిస్టమ్, ఇది మ్యాటర్ గానీ ఎనర్జీ గానీ ఎక్స్చేంజ్ చేసుకోదు, దాన్ని థర్మోస్ ఫ్లాస్క్ అంటారు. అంటే ఇక్కడ ఓపెన్ సిస్టమ్ లో మ్యాటర్ ఎనర్జీ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి, క్లోజ్ సిస్టమ్ లో ఎనర్జీ మాత్రం ఎక్స్చేంజ్ అవుతుంది, మ్యాటర్ ఎక్స్చేంజ్ అవ్వదు. ఐసోలేటెడ్ సిస్టమ్ లో ఇక్కడ మ్యాటర్ ఎక్స్చేంజ్ అవ్వదు, ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అవ్వదు. ఐసోలేటెడ్ సిస్టమ్ కెనాట్ ఎక్స్చేంజ్ ఎనీథింగ్, నో మ్యాటర్ నో ఎనర్జీ, దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అని అంటారు. అది పాయింట్ కి అర్థం. సో ఎగ్జాంపుల్ హాట్ కాఫీ థర్మోస్ ఫ్లాస్క్, హీట్ ఆల్వేస్ ఇన్సైడ్ థర్మోస్ ఫ్లాస్క్ లో. హాట్ కాఫీ థర్మోస్ ఫ్లాస్క్ లో దాని ఒక హీట్ ఎప్పుడు లోపలే ఉంటది, కాఫీ ఎప్పుడు కూడా లోపలే ఉంటది, దాని ఒక హీట్ కూడా లోపల ఉంటది. ఇక్కడ నథింగ్ గోస్ ఇన్ అవుట్, ఏది బయటకు వెళ్ళదు, ఏది బయటకు రాలేదు. సో దిస్ ఈస్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఇక్కడ మ్యాటర్ ఉండదు, ఎనర్జీ ఉండదు, అదే ఐసోలేటెడ్ సిస్టమ్. ఇన్ దిస్ సిస్టమ్ దేర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐదర్ మ్యాటర్ ఆర్ ఎనర్జీ. హీట్ అంటే ఇక్కడ ఎనర్జీ, సో మ్యాటర్ ఎనర్జీ ఈ రెండు కూడా దాని సరౌండింగ్స్ లో ఏది కూడా ఇది ఎక్స్చేంజ్ చేయదు, అదే ఐసోలేటెడ్ సిస్టమ్. ఓకేనమ్మా. ఇక్కడ ఏంటి దీనికి అర్థం, మ్యాటర్ ఎక్స్చేంజ్ చేయదు, అలాగని ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ చేయదు. ఓపెన్ సిస్టమ్ లో మ్యాటర్ ఎనర్జీ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. క్లోజ్డ్ సిస్టమ్ లో మ్యాటర్ ఎక్స్చేంజ్ అవుతుంది, ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఐసోలేటెడ్ సిస్టమ్ లో మ్యాటర్ ఎక్స్చేంజ్ అవుతుంది, ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. ఇదే ఓపెన్, క్లోజ్డ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్స్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.